ట్రంప్ను ఎదిరించి న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు జోహ్రాన్ మమ్దాని. ట్రంప్, వాన్స్ లాంటి వారు ఎగదోస్తున్న జాత్యహంకారాన్ని కాదని ఇండియా ముస్లిం మూలాలున్న మమ్దానికి ఓటేశారు. 3 పదుల వయసుకే ఆయన ఈ ఘనతను సాధించారు. అమెరికాలో ట్రంప్ ధిక్కార స్వరం మొదలైందా? అమెరికాలోని ప్రతిష్టాత్మక న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని గెలిచి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ 34 ఏళ్ల మమ్దాని మేయర్గా విజయం సాధించారు. ఈ పదవి దక్కించుకున్న తొలి భారత అమెరికన్ ముస్లింగా రికార్డు సృష్టించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్, గుజరాతీ వ్యాపారవేత్త మహమ్మద్ మమ్దాని కుమారుడే జోహ్రాన్ మమ్దాని. జోహ్రాన్ మమ్దాని 1991 అక్టోబర్లో ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ. సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ లాంటి చిత్రాలను తీసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జోహ్రాన్ మమ్దానికి 7 ఏళ్ల వయసున్నప్పుడు న్యూయార్క్ వచ్చి స్థిరపడ్డారు. ఆఫ్రికన్ స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ చదివి న్యూయార్క్ లో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు మమ్దాని. సంప్రదాయవాద మోస సిద్ధాంతాలను సవాల్ చేస్తూ ముందుకు సాగారు. అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తడం అలవాటు చేసుకున్నారు. 2020లోనే తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసి న్యూయార్క్ నగర మేయర్గా విజయం సాధించి మరో చరిత్ర సృష్టించారు. విలక్షణమైన వామపక్ష ప్రజా సంక్షేమ దృక్పథంతో ముందుకెళ్తానని చెప్పారు. తాను గెలిస్తే ఉచిత సిటీ బస్సు ప్రయాణాన్ని హామీగిచ్చారు. ధనికులపై అదనపు పన్నులు వేస్తానన్నారు. తన విక్టరీ స్పీచ్ లో జవహర్ లాల్ నెహ్రూను గుర్తు చేసుకున్నారు. I think of the words of Jawaharlal Nehru. A moment comes but rarely in history when we step out from the old to the new, when an age ends and when the soul of a nation long suppressed finds utterance. Tonight we have stepped out from the old into the new. So let us speak now with clarity and conviction that cannot be misunderstood about what this new age will deliver and for whom. This will be an age where New Yorkers expect from their leaders a bold vision of what we will achieve, rather than a list of excuses for what we are too timid to attempt. Central to that vision will be the most ambitious agenda to tackle the cost of living crisis that this city has seen since the days of Fiorello LaGuardia. మమ్దానికి ఓటు వేయద్దంటూ స్వయాన ట్రంపే ప్రచారం చేసినా అమెరికాను వినలేదు. అందుకే మమ్దాని విజయం అధ్యక్షుడు ట్రంప్ పాలనకు గట్టి ఎదురుదెబ్బగా వ్యవహరిస్తున్నారు విశ్లేషకులు. సోషలిస్ట్, పేదల పక్షపాతైన మమ్దానిని అడ్డుకునేందుకు రిపబ్లికన్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాలించలేదు. రిపబ్లికన్ల విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే మమ్దాని తన ప్రచారంలో పదునైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. మమ్దాని ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్ సిటీకి కేంద్ర సాయం అందబోదని ట్రంప్ హెచ్చరించినా జనం మాత్రం పట్టించుకోలేదు. ట్రంప్ను కాదని ఈయనకే ఓటేశారు జనం. న్యూయార్క్లో ప్రచారం చేసి ఇతను కమ్యూనిస్టు, ఇతన్ని ఓడించండి అని ప్రజలకు పిలిపించిన తర్వాత కూడా దేశాధ్యక్షుడిని పక్కన పెట్టి ప్రజలు గెలిపించారంటే చాలా గొప్ప విషయం. ఆయనకు అభినందన తెలియజేస్తున్నాను. ఈ రకమైనటువంటి మార్పు కారణాలు ఏమిటంటే, ప్రపంచంలో అత్యధిక జీవన వ్యయం ఉండేటువంటి నగరం న్యూయార్క్. అంటే ఇంటి బాడుగలు విపరీతంగా ఉన్నాయి, ఈ ఇండ్లు దొరకవు, తర్వాత మిగతా నిత్యావసర వస్తువులు విపరీతంగా ధరలు, నగరానికి దూరంగా ఉండి నగరానికి వచ్చిపోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్లో చాలా ఇబ్బంది. ఇటువంటి నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అతను అడ్రస్ చేశాడు. నాకు అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా హౌసింగ్ సమస్య, ట్రాన్స్పోర్ట్ సమస్య, పేదలకు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేసే సౌకర్యాన్ని కూడా నేను ఆలోచిస్తాను. ఈ రకంగా ఇది అధికారం మీది, మీ మంచి కోసం నేను చేస్తాననేటువంటి పిలుపు అది ప్రజల్ని ఆకట్టుకున్నది. నేరుగా ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసేటువంటి పద్ధతిలో కార్యకర్తలు అతను ప్రయత్నాలు చేశారు. అది నిజంగా నాకైతే అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఒక అభ్యుదయ భావాలు ఉండేటువంటి ఒక ముస్లిం యువకుడు మేయర్గా గెలవడం అనేటువంటి ఊహకు అందని విషయం. అట్లాగే ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా న్యూయార్క్ నగరాన్ని మాత్రం నేను డబ్బులు ఇవ్వనంటే ఒప్పుకోదు. కాబట్టి న్యాయస్థానాలు ఉన్నాయి, స్థానిక సంస్థలకు చాలా అధికారాలు ఉన్నాయి. అతను ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఇంతకుముందే. ప్రపంచ కోర్టు ఏదైతే ప్రపంచ న్యాయస్థానం చెప్పిందో, ఇజ్రాయెల్ యొక్క ప్రధాని యుద్ధోన్మాది, అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పారో, వారెంట్ ఇచ్చారో, నేను కనుక మేయర్ అయితే నేను అమలు చేస్తాను అన్నాడు. తన గెలుపు ట్రంప్కు ఒక పీడకలలా మిగిలిపోతుందని అన్నారు మమ్దాని. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. న్యూయార్క్ మేయర్గా 4 ఏళ్లు పేద మధ్యతరగతి సేవ చేస్తానన్నారు. వేగవంతమైన
బస్ లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తానన్నారు. సంపన్నులపై అదనపు పన్నులు వేస్తామన్నారు. అభివృద్ధిలో ధనవంతులు మరింత బాధ్యత తీసుకోవాలన్నారు. శాస్త్రీయ దృక్పథం, సమానత్వం, ప్రజల సంక్షేమం వంటి నెహ్రూ భావజాలంతో ప్రభావితమయ్యారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మమ్దాని గెలుపు అందరినీ ఆకట్టుకుంది. మమ్దాని గెలుపు చూస్తే యువ నాయకత్వం వైపు అమెరికా మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు. అమెరికన్ నగరాల్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి న్యూయార్క్ సిటీ. వచ్చే ఆదాయం చూస్తే ఉచిత బస్సు లాంటి స్కీమ్ను నగరంలో అమలు చేయడం అంత తేలిక కాదు. నగరంలో ఇళ్ల రేట్లు, రెంట్స్ సైతం తగ్గిస్తామన్నారు. గృహ నిర్మాణం, పిల్లల సంరక్షణ హక్కులుగా చేస్తానన్నారు. న్యూయార్క్ నగర బడ్జెట్ $115 బిలియన్, అంటే మన కరెన్సీలో 10,12,000 కోట్ల రూపాయలు. ఇది అమెరికాకే ఆర్థిక రాజధాని, అంటే మన దగ్గర ముంబై లాంటిదన్నమాట. జనాభా 84 లక్షలు మాత్రమే. కాబట్టి ఫ్రీ బస్సు లాంటి స్కీమ్స్ అమలు చేయడం పెద్ద కష్టమేమి కాదు. మరోవైపు భారత సంతతికి చెందిన గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గెలుపొందారు. ఈమె కూడా డెమోక్రటిక్ పార్టీ తరపున విజయం సాధించారు. గజాలా హష్మి 1964లో హైదరాబాద్లో జన్మించారు. 4 ఏళ్ల ప్రాయంలో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.